బీదర్ కోట కర్ణాటకలోని ఉత్తర భాగంలో ఉన్న బీదర్ నగరంలో ఉంది. ఈ ప్రాంతం పీఠభూమి ప్రాంతం. 1427లో బహ్మనీ రాజవంశపు సుల్తాన్ అయిన సుల్తాన్ అల్లావుద్దీన్ బహ్మన్ తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు తరలించాడు. ఆ కాలంలోనే ఈ కోటను మరికొన్ని మహమ్మదీయ నిర్మాణాలను నిర్మించాడు. ఇక్కడ దగ్గర దగ్గర 30 నిర్మాణాలున్నాయి. బీదర్ కోట. ఈ బీదర్ కోట సుల్తాన్ అల్లా ఉద్దీన్ బ్రహ్మన్ చేత నిర్మించబడింది. బహమనీ రాజవంశానికి చెందిన కోట ఇది. పర్షియన్ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ కోట సముదాయంలో రంగీన్ మహల్, గగన్ మహల్, తఖత్ మహల్ మొదలైన 30కి పైగా నిర్మాణాలున్నాయి. బీదర్ కోట చరిత్ర ఏంటంటే, బీదర్ కోట 14వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆధీనంలోకి వచ్చిన ఢిల్లీ సుల్తానేట్ శకం నాటిది. తర్వాత 1347లో సుల్తానేట్ గవర్నర్ హసన్ గంగు విజయవంతమైన తిరుగుబాటుకు నాయకత్వం వహించి దక్కన్లో బహ్మనీ సుల్తానేట్ యొక్క ప్రత్యేక స్వతంత్ర రాజవంశాన్ని స్థాపించినప్పుడు బీదర్ నగరం కొత్త పాలనలో అభివృద్ధి చెందడం ప్రారంభించింది. అతను అలావుద్దీన్ బహువన్ షా పేరుతో స్వీకరించాడు మరియు తద్వారా కొత్త ఇంటి పేరును ప్రారంభించాడు. సుల్తాన్ అహ్మద్ షా హయాంలో 1429లో బీదర్కు మార్చబడడానికి ముందుగా గుల్బర్గా రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేయబడింది. అతను బీదర్ పాత కోటను పునర్నిర్మించాడు మరియు అద్భుతమైన కోటలు, గొప్ప బురుజులు మరియు ప్రాకారాలు, పెద్ద ద్వారాలు, రాజభవనాలతో పునరుద్ధరించాడు. స్నానాలు మరియు వంటశాలలు, తోటలు, మంటపాలు మరియు మసీదులు. ఈ కోట బహ్మనీ రాజవంశ పతనం, 5 దక్కన్ సుల్తానుల పెరుగుదల మరియు ఏర్పాటుకు సాక్షిగా నిలిచిపోయింది మరియు మొదట బరిద్ షాహీ మరియు తర్వాత ఆదిల్ షాహీ రాజవంశీయులు స్వాధీనం చేసుకున్నారు. బీదర్ ముట్టడిలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మాత్రమే గెలుచుకున్నాడు. 1657 ఇది 1700లలో కొంతకాలం నిజాం వశమైంది. కానీ తర్వాత బ్రిటిష్ వలసరాజ్యం భారతదేశంలోని అన్ని ప్రాంతాల మాదిరిగానే దాని కోసం వేచి ఉంది. స్వాతంత్ర్యం తర్వాత ఇది కర్ణాటక రాష్ట్రంలో వచ్చింది.